హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు మైదాతో స్వీట్ పూరి ఎలా చేయాలో చూద్దాం. దానికి మనకు కావాల్సినంత మైదా తీసుకుందాం. నెక్స్ట్ అందులో ఆయిల్ వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలో వేసి మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం పిండికి పట్టేలా కలుపుకోవాలి. చేతిలో తీసుకొని ప్రెస్ చేస్తే పిండి ముద్దలా అవ్వాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇలా అవ్వాలి. ఇలా పిండి మొత్తం ఆయిల్లో కలిసిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మైదా నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది పిండి, అందుకని గట్టి కలుపుకోవాలి. గట్టి కలుపుకొని ఒక పావు గంట లేదా ఒక 20 minutes రెస్ట్ ఇచ్చేయాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక టీ కప్ అంత నెయ్యి తీసుకున్నాను నేను. ఈ నెయ్యిని కొద్దిగా కరిగించిన తర్వాత అందులో 3 teaspoons మైదా వేస్తున్నాను. ఈ నెయ్యిలో మొత్తం మైదా అంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని పేనీపూరి అని కూడా అంటారు. చాలా బాగుంటాయి క్రిస్పీగా. తర్వాత చక్కెర తీసుకుందాం. అందులో 2-3 ఇలాచీలు వేసి పౌడర్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు, కొంచెం బరగ్గా చేసుకున్న చాలు. ఇప్పుడు కలిపిన పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పూరిలా ఒత్తుకోవాలి. తర్వాత మనం నెయ్యిలో కలిపిన మిశ్రమం ఉంది కదా, అది దీని మీద అప్లై చేయాలి. ఇలా మొత్తం అంతా పూరి అంతా అప్లై చేసుకోవాలి. ఇదంతా ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మరొక పూరి వేయాలి దీని మీద. ఇప్పుడు దీనిపైన కూడా నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఇలాగా 2-3 లేయర్స్ వేసుకొని ఇలా నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ 2-3 లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను, అంటే మనకి ఎక్కువ లేయర్స్ వస్తాయి 4 వేస్తే, అందుకని. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసేద్దాం. దీనిపైన కూడా నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసేద్దాం. ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్న తర్వాత అంచుకు కూడా నెయ్యి రాసి గట్టిగా ప్రెస్ చేయాలి, కొద్దిగా అంటుకునేలాగా. చివర కొసలు విడిపోకుండా అంచుని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో చిన్న పూరి కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 inches వెడల్పుతో ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని లైట్గా ఒత్తుకోవాలి, ఎక్కువ ఒత్తకూడదు, గట్టిగా. లేయర్స్ కనిపిస్తూ ఉండాలి. పరోటా ఎలా ఒత్తుతామో దీన్ని కూడా అలాగే లైట్గా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం కలిసిపోయి పూరీలా అయిపోతుంది, లేయర్స్ రావు, అందుకని ఇలా లైట్గా ఒత్తుకోవాలి. ఇవన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని ఇలా వేడి చేసిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసి ఇలా జలిగంటతో ఇలా నొక్కుతూ తిప్పుతూ ఉండాలి. అప్పుడే లేయర్స్ అన్నీ విడిపోతూ ఉంటాయి. ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పూరీలు కాల్చుకోవాలి.
లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం వేడిగా ఉండగానే షుగర్ పౌడర్ చల్లుకోవాలి పైన. పాకం కూడా పట్టి వేసుకుంటారు కొందరు, కానీ అంత స్వీట్గా మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇలా లైట్గా వేసుకోవచ్చు. పాకం కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. స్వీట్ కొంచెం తక్కువగా ఉండి కమ్మగా ఉంటాయి. ఇలా ఒకవైపు వేసిన తర్వాత మళ్ళీ మరోవైపు కూడా ఈ పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఇంతేనండి, మొత్తం అన్ని ఇలాగే తయారు చేసుకోవాలి. స్వీట్ పూరి రెడీ అయిపోయినట్టే. అయిపోయినాయి. నేను అన్నీ రెడీ చేసేసాను. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతాయి. తింటుంటే చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగుంటాయి. చూడండి, నేను ఒకటి విరిచి చూపిస్తున్నాను ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతంలో పేనిపూరి.